ప్రియమిత్రులారా, భక్త బాంధవులారా, ఆదిశంకర్ల పాదపద్మాలకు నమస్కరిస్తూ మనం 72వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. మీకు నిధి దొరికిందనుకోండి, అక్కడెక్కడో నిధి ఉన్నది అంటే మీరు గబగబా రెడీ అవుతారా లేదా అండి? మనిషికి నిధి కావాలి అంటే చాలా ఆశపడతారు. అబ్బా, మణులు దొరుకుతాయి, రత్నాలు దొరుకుతాయి, అక్కడ ఏదో అందులో ఏమున్నాయో డబ్బులు దొరుకుతాయేమో అని. అయితే ఇక్కడ శంకర్లు నిధి ఉందయ్యా, ఆ నిధిని పొందడానికి మీరేం చెయ్యాలి అని త్వరపడండి అని డైరెక్ట్లీ మనని సూచిస్తున్నారు ఈ శ్లోకంలో. యాక్చువల్లీ శంకర్లు శ్రీశైలంలో 2 గ్రంథాలు రాశారండి. ఒకటి ఈ శివానందలహరి, రెండోది యోగ తారావళి. శివానందలహరి ఏంటండి? శివుడి యొక్క సంపూర్ణ విజ్ఞానం ఇందులో మనకి తెలుస్తుందన్నమాట. అయితే ఈ శివానందలహరిలో శంకర్లు 6 అంశాల మీద ఫోకస్ చేశారండి. ఏమిటి 6 అంశాలు అంటే, ఒకటి నామం, రెండవది రూపవర్ణం చేశారు, మూడవది అతని లీలల్ని వర్ణించారు, నాలుగవది అతని గుణాలని వర్ణించారు, ఐదవది అతని మహిమల్ని తెలియచెప్పారు, ఆరవది తత్వాన్ని చెప్పారు. తత్వం అంతా ఏంటండి? ఉపనిషత్తులు, వేదాలు వాటిల్లో వర్ణింపబడ్డట్టుగా ఆ సచ్చిదానంద పరబ్రహ్మమే శివుడు అని చెప్పారనమాట. అయితే ఇక్కడ ఇదంతా భక్తి ప్రధానమైన కావ్యం అన్నమాట. ఇందులో ఫస్ట్ ఏంటి? భక్తి, కామ్యంగా భక్తి. ఇది కావాలి తండ్రి, అది కావాలి అని శివుణ్ణి తెలుసుకోవడం, పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడం అన్నది ఫస్ట్ చూపెట్టారు. రెండో అంశం ఏంటి? ఆ కోరికలు తీరేటప్పటికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారుతున్నట్టుగా చూపెట్టారు. అప్పుడేమవుతుంది? ఆ ప్రేమ కాస్త మూడవది చాలా నిష్ఠాత్మకంగా మారుతుందండి. ఇంకా మూడవ అంశం ఉంది, మనస్సు అనేదాన్ని భక్తితో భగవద్ అర్పణం చేయడం అండి. అంటే అహంకారాన్ని వదిలేసి అర్పించడం అనమాట. అహంకారాలని వదిలిపెట్టడం. ఆ మనస్సునే నమస్సు, మనస్సే నమస్సు అంటారనమాట. అయితే కాకపోతే మనస్సు రకరకాలుగా ఉంటుందండి. అదే దాన్నే శంకరాచార్యులు వారు శివానందలలో ఒకసారి కోతిగా, ఓసారి కిరాతకుడిగా, ఒక్కసారి కొంచెం దానికి రూపు దాల్చిన తర్వాత పటిష్టమైన కోటగా, ఇలా రకరకాలుగా వర్ణించారనమాట. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, శివుడే ఒక నిధి అని చెప్తున్నారు. ఓకే, ముందు శ్లోకాన్ని చదువుతున్నాను. ధ్యానాంజనేన సమవేక్ష తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహ శివ తే కృతార్థాః. మనం ప్రతి పదాన్ని విడదీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. యాజ్ యూజువల్ సంబోధన. శివ ఓ అంటే ఓ శంకర. ధ్యానాంజనేన అంటే ధ్యానం, ధ్యానము అనే అంజనేనా, అంజనం అంటే కాటుకతో, సమవేక్ష చూచి అంటే సరిగ్గా కనిపెట్టి, లెస్సగా కనిపెట్టి, ఈశ్వరనామ మంత్రయీ అంటే శివనామము అనే మంత్రాలను, రకరకాల నామాలు ఉన్నాయి కదండి, అలా శివనామ మంత్రాలను, నమ శివాయ అలాంటివన్నీ, మహాబలిభి అంటే గొప్ప పూజోపకరణముల చేత, అంటే మంచి మంచి పూజలు, యజ్ఞాలు, యాగాలు, లేకపోతే అభిషేకాలు, లేకపోతే అష్టోత్తర శతనామ పూజలు, ఇవన్నిటితో తమః ప్రదేశం అంటే తమః గుణం అంటే అజ్ఞానము అనే ప్రదేశం, స్థలమును, భిత్వా అంటే తవ్వి, ఏ భక్తులు, దివ్యాశ్రితం అంటే దేవతల చేతను ఆశ్రయింపబడినటువంటి, భుజగభూషణం సర్పము ఆభరణముగా కలిగినది అయిన, తే నీ యొక్క
పాదపద్మం పాదకమలమును ఇహా ఈ జన్మనందే ఉద్వాహయంతి వహిస్తున్నారో ఆర్ ఎత్తుకుంటున్నారో ఆర్ స్పర్శిస్తున్నారో తే వారు కృతార్థాః జన్మ సాఫల్యాన్ని పొందినవారు అవుతారు అని ప్రతి పదానికి ఇక్కడ అర్థం అంది. మీకు అర్థమైంది కదా. శ్లోకాన్ని దగ్గర పెట్టుకొని ప్రతి పదాన్ని మీరు విడదీసుకుంటే చక్కగా మనకి సగం వివరణ సగం అర్థం వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ శంకర్లు ఈ శ్లోకంలో ఈశ్వరుడి పాదపద్మాన్ని పెద్ద గొప్ప నిధిలా వర్ణించారండి. ఇప్పుడు భూమిలో అనేక నిధులు ఉన్నాయి. ఎక్కడో నిధి ఉందనుకోండి, నార్మల్గా నిధి ఉంది అని ఎలాగ తెలుసుకుంటామండి మనం? ఏదో అంజనం వేస్తారు కదా. భూమిలో బోల్డ్ నిధులు ఉన్నాయని మనకి తెలుసు. అందుకే భూమిని రత్నగర్భ అని కూడా అంటారు. అయితే ఆ నిధి దొరకాలి అంటే అలా ఈజీగా మనం వెళ్ళి ఇలా అనేస్తే నిధి దొరికిపోతుందా అండి? దొరకదు. దానికి చాలా మనం కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. సో ముందు నిధి ఎక్కడుందో తెలుసుకోవాలంటే పూర్వం కంటికి అంజనం వేసుకునేవారండి. ఆ తర్వాత శివ ధ్యానం చేసి దర్శించాలి అని చెప్తున్నారు. పూర్వం ఈ రాజులు వారి తాలూకు ధనాన్ని అవన్నీ పూర్వం రైతులు కూడా వాళ్ళు ఏం చేసేవారంటే భూమిలో వాటిని పాతిపెట్టేసేవారండి. మీకు అనంత పద్మనాభ స్వామి గుడిలో దొరికింది తెలుసు కదా. రాజులైతే వాటికి ఆ భూగర్భంలో ఒక రకమైన కోటల్లా నిర్మించేసేవారు, గదుల్లా నిర్మించి అక్కడ వాళ్ళ తాలూకు రత్నాభరణాలు, డబ్బులు, కాసులు అన్నీ కూడా ఇలాగా పాత్రల్లో దాచిపెట్టేవారండి. పెడితే ఆ నిధులకి పాములు కాపలా ఉంటాయండి. ఆ దేవతలు ఆ నిధుల్ని కాపలా కాస్తూ ఉంటారు. ముందు ఆ దేవతల్ని సాటిస్ఫై చేయాలంటే ముందు మంత్రాలు అన్నీ చదవాలండి. ఆ మంత్రోచ్చారణ చేసి బలుల్ని సమర్పిస్తేనే ఆ నిధులు రక్షించి దేవతలు ప్రసన్నులవుతారు. అప్పుడు మనం భూమిని తవ్వి అడ్డుగా ఉన్న రాళ్ళను తొలగించి ఆ నిధుల్ని పొందుతామండి. ఇది యాక్చువల్లీ మామూలుగా ఫిజికల్గా మనకి నిధి దొరికింది అనుకోండి, ఇవన్నీ చెయ్యాలి. మనం యజ్ఞాలు అవన్నీ చేసి హవిస్సులు అర్పిస్తేనే కదండి దేవతలు సంతోషపడతారు. డైరెక్ట్గా మనం శివుల్లో ఐక్యం అయిపోవాలంటే అంత ఈజీగా శివమోక్షం దొరకడానికి దేవతలు ఒప్పుకోరు. బికాజ్ వాళ్ళకొచ్చి హవిస్సులు వాళ్ళకి ఆహారం పెట్టింది మనుషులేనండి. అది ఈ విధంగా చెప్తున్నారన్నమాట. సో శివపాదనిధిని మనం అది ఎలా దర్శించాలి? అది ధ్యానం అనే కాటుకొని రాసుకోమంటున్నారు. అంటే ధ్యానంలో దర్శించమంటున్నారు. దర్శించినందుమూలన ఆ నిధి మనకి దొరికిపోదు సుమా. అప్పుడేంటవుతుంది? మనం బోళ్ళు పాపాలు మానసికంగా ఒకేనండి చేతల ద్వారా అండి మన మనోవాకాయ కర్మణ మనం బోళ్ళు పాపాలు చేస్తూనే ఉంటామండి. సో ఈ పాపాలన్నీ శివ ధ్యానానికి ప్రతిబంధకాలు అవుతూ ఉంటాయన్నమాట. మనం ధ్యానం చేసిద్దాము అని కూర్చున్నా మన పాపాలు మనని చెయ్యనివ్వండి. అందుకు ముందు వాటిని తొలగించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మంత్రోచ్చారణతో శివనామ స్మరణలతో శివుని చుట్టూ కాపలాగా ఉన్న ప్రమథ గణాది దేవతల్ని మనం ప్రసన్నులను చేసుకోవాలన్నమాట. ప్రసన్నుల్ని చేసుకోవాలి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఆ సన్నిధిలో శివ సన్నిధిలో బ్రహ్మాది దేవతలచే ఆశ్రయించబడిన ఈ వాసుకి అని మందులో సర్పాలంకృతాలు అయి ఉంటాడు కదండి శివుడు. రకరకాల సర్పాలన్నీ అక్కడ ఉంటాయండి. అవన్నీ వాటితో ఎప్పుడైతే దేవతలకి కావలసిన బలులు ఇచ్చి పూజలు మంత్రోచ్చారణలు అవన్నీ ఎప్పుడైతే చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటారో అప్పుడు ఈ సర్పాలు కూడా మనకి లొంగుతాయండి. అప్పుడు శివపాదనిధిని దక్కించుకోగలం అన్నమాట. అప్పుడు తప్పకుండా ఇవన్నీ మనం చేయగలిగితే ఏమవుతుందండి? తప్పనిసరిగా శివపాదనిధిని పొంది మనకి మోక్షం శివుల్లో ఐక్యం అవుతాము అని శంకర్లు చెప్తున్నారు. అబ్బా ఎంత అందంగా చెప్పారండి. అయితే
ఈ ఈశ్వర పాదపద్మాలు మనకి లభించాలనుకోండి, మోక్షం శివుల్లో ఐక్యం అవ్వాలి, ఆ పాదపద్మాలు అనే నిధి మనకి లభించాలి అంటే ఏమేం చేయమంటున్నారు? ఈశ్వర ధ్యానాన్ని చేయమంటున్నారు. ఈశ్వర నామ మంత్ర జపం అనే వాటిని సాధనాలుగా ఉపయోగించమంటున్నారు. ఆ తర్వాత ఏం చేయమంటున్నారు? శివనామ మంత్రోచ్చారణ ఉన్నాయి కదండి, రకరకాల మంత్రాలు ఉన్నాయి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం, ఇంకా అష్టాదశాక్షరి మంత్రం, ఓం నమో నారాయణాయ అని, మృత్యుంజయాయ అని రకరకాల మంత్రాలు ఉన్నాయండి. ఓం శివాయ నమః, ఓం నమ శివాయ, లేకపోతే ఓం సంభవే నమ, ఇలాగా ఏదో ఒకటి పెట్టుకుని నామంతో మంత్రోచ్చారణ కూడా చేయొచ్చండి. ఆ తర్వాత ఏం చేయాలి? శివుడినికి ప్రసన్నం చేయడానికి రకరకాల అభిషేకాలు చెయ్యొచ్చు. రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వకం, లేకపోతే చాతనవ్వకపోతే లఘున్యాసపూర్వకం, లేదంటే యజ్ఞాలు చేయొచ్చు, శివ కళ్యాణాలు చేయొచ్చు, శివ అష్టోత్తర శతనామ పూజలు చేయొచ్చు. మన శక్తి అనుసారం రకరకాల పూజల్ని చేసి దేవతల్ని ప్రసన్నలు చేసుకోమన్నాడండి. చేసుకుని మన పాపాలు అనే ప్రతిబంధకాలు ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోతాయిటండి. అవన్నీ తొలగించుకుని ముందు బ్రహ్మాది దేవతల్ని ఆశ్రయించమన్నారు. అప్పుడు ఈ సర్పాలతో, శివుడి చుట్టూ సర్పాలు ఉంటాయి కదండి, వాసుకుని ఆభరణాలుగా ధరించాడు కదండి. సో సర్పములచే అలంకరింపబడ్డ పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలను ఎవరు వెళ్ళి నమస్కరిస్తారో వారే సత్పురుషులు, వారే ధన్యాతి ధన్యములు అని చెప్తున్నారు. అంటే శివ సాక్షాత్కారం కావాలి అంటే ధ్యానం మస్ట్ అండి. తర్వాత ఈశ్వర నామాన్ని జపం మొదలెట్టాలండి. ఆ తర్వాత అజ్ఞానాన్ని మూలమట్టుగా నశింపజేసేయాలి. అప్పుడే ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది అని శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఈ విధమైన సాధనలతో మనం ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నిద్దామండి.